హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఏషియా కప్ 2025లో టీమిండియా స్క్వాడ్ మాత్రం అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ స్క్వాడ్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంతులు మాత్రమైతే ఏషియా కప్కి అయితే దూరం అవుతున్నారు. అసలు ఎందుకని దూరం అవుతున్నారు? అదేవిధంగా ఏషియా కప్లో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లు అయితే రీఎంట్రీ అయితే ఇవ్వనున్నారు. ఆ ప్లేయర్స్ ఎవరు? ఓవరాల్గా చూసుకుంటే ఏషియా కప్లో వచ్చేసరికి మన టీమిండియా ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గానే మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే డ్రా చేసుకుని అయితే సక్సెస్ఫుల్ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మన టీమిండియా ప్లేయర్స్ అందరూ అయితే దాదాపు 35 రోజుల పాటు అయితే రెస్ట్ అయితే తీసుకొని ఉన్నారు. ఈ రెస్ట్ అనంతరం వచ్చేసరికి ఏషియా కప్లో అయితే బరిలో దిగనున్నారు. ఏషియా కప్ వచ్చేసరికి సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు అయితే ఈ టోర్నమెంట్ అయితే జరగబోతుంది. ఇందులో 8 జట్లు అయితే పాల్గొనబోతున్నాయి. 8 జట్లను 2 గ్రూపులుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ ఏలో వచ్చేసరికి పాకిస్తాన్, ఇండియా, యుఏఈ, ఒమెన్ దేశాలు అయితే గ్రూప్ ఏలో అయితే ఉండడం జరిగింది. గ్రూప్ బిలో వచ్చేసరికి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, శ్రీలంక దేశాలు అయితే గ్రూప్ బిలో అయితే ఉండడం జరిగినాయి. అయితే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ 10న యుఏఈ తోటి అయితే తలబడబోతుంది దుబాయ్ వేదికగా వచ్చేసరికి. ఈ ఆసియా కప్ 2025లో వచ్చేసరికి టీమిండియా స్క్వాడ్ పైన అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే రావడం జరిగింది. ఈ స్క్వాడ్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంతులు మాత్రమైతే టోర్నమెంట్కి అయితే దూరమయ్యే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రాకి వచ్చేసరికి వెస్టిండీస్తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగానే ఈ ఏషియా కప్లో వచ్చేసరికి రెస్ట్ ఇవ్వడం జరుగుతున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది. ఇప్పటికే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 3 మ్యాచ్లు అయితే జస్ప్రీత్ బుమ్రా ఆడడం జరిగింది. వర్క్లోడ్ నేపథ్యం కోసమే ఆసియా కప్లో జస్ప్రీత్ బుమ్రాకి అయితే రెస్ట్ ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. వెస్టిండీస్తో జరగబోయే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మళ్ళీ రీఎంట్రీ అయితే ఇవ్వనున్నాడు మన జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే. ఇదే కారణమని అయితే తెలుస్తుంది. అదేవిధంగా టీమిండియా T20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ అయితే రీసెంట్గానే ఎర్నియా సర్జరీ అయితే కావడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఫిట్నెస్ అయితే సాధించలేదు. రీసెంట్గానే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడం జరిగింది. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తే మాత్రమైతే బరిలో దిగే అవకాశం అయితే ఉంది. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రమైతే సూర్యకుమార్ యాదవ్ కూడా ఏషియా కప్కి అయితే దూరమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి ఏషియా కప్కు దూరం అయితే అతని ప్లేస్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ టీమిండియా మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. లేదు అంటే అయితే శుభ్మన్ గిల్ అయితే చేసే అవకాశం ఉంది. లేదు అంటే శ్రేయస్ అయ్యర్ని అయితే చేస్తారా లేదా అని అయితే చూడాలి. ఓవరాల్గా ఈ ముగ్గురు ప్లేయర్లో ఒకరిని అయితే ఎంపిక చేసే అవకాశం ఉంది ఈ ఏషియా కప్ కెప్టెన్గా మాత్రమైతే. అదేవిధంగా రిషబ్ పంత్ విషయానికి వచ్చినట్టయితే రిషబ్ పంత్ రీసెంట్గానే ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అయితే కాలుకైతే గాయం అవడం జరిగింది. ఆ గాయం తర్వాత 5వ టెస్ట్ అయితే పూర్తిగా దూరం అవ్వడం జరిగింది రిషబ్ పంత్. దాదాపు ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 7 వారాల టైం రెస్ట్ తీసుకోవాలని అయితే వైద్యులు అయితే రిషబ్ పంత్కి అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా వెస్టిండీస్తో జరగబోయే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఏషియా కప్లో రెస్ట్ ఇవ్వాలని అయితే ఇప్పటికీ బీసీఐ అయితే భావించింది. ఈ 2 కారణాలతోనైతే రిషబ్ పంత్కి అయితే ఏషియా కప్ అయితే దూరం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు కీలక ప్లేయర్లు మాత్రమైతే ఏషియా కప్కి అయితే దూరం అవుతున్నారు. ముగ్గురు ప్లేయర్లు దూరం అవడంతో ముగ్గురు ప్లేయర్లు అయితే T20లోకి అయితే రీఎంట్రీ ఇస్తున్నారు. అందులో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ముగ్గురు ప్లేయర్ మాత్రమైతే T20 జట్టులోకి అయితే రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. పంజాబ్ కింగ్స్ అయితే ఫైనల్ వరకు అయితే తీసుకెళ్లడం జరిగింది. అటు కెప్టెన్స్తో పాటు బ్యాటింగ్లో కూడా మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. T20 జట్టులోకి అయితే శ్రేయస్ అయ్యర్ అయితే 100% రీఎంట్రీ అయితే పక్కా అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా శుభ్మన్ గిల్ విషయానికి వచ్చినట్లయితే శుభ్మన్ గిల్ ఇటీవల ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అటు T20లో అయినా, ఓడిఐలో అయినా, టెస్టులో అయినా శుభ్మన్ గిల్ మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నాడు. శుభ్మన్ గిల్ కూడా రీఎంట్రీ అయితే పక్కా అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా యశస్వి జైస్వాల్ విషయానికి వచ్చినట్లయితే యశస్వి జైస్వాల్ కూడా ఏషియా కప్లో అయితే జట్టులో చేరే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్ ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు ప్లేయర్లు మాత్రమైతే T20 జట్టులోకి అయితే రీఎంట్రీ అయితే ఇవ్వడం పక్కా అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఏషియా కప్లో వచ్చేసరికి టీమిండియా ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే దాదాపు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది.
ఒకవేళ చేంజెస్ ఉంటే 1, 2 చేంజెస్ తప్ప మిగతా పొజిషన్ ఎటువంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఓవరాల్‌గా స్క్వాడ్‌లో చూసుకుంటే మాత్రమైతే హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, జితేశ్వర్ శర్మ, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కృష్ణ, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తితో కూడిన ఫుల్ స్క్వాడ్ అయితే ఉండబోతుంది. ఓవరాల్‌గా ఈ స్క్వాడ్‌లో చూసుకుంటే బ్యాటర్లుగా వచ్చేసరికి యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకు సింగ్లు వచ్చేసరికి, అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ అయితే బరిలో దిగనున్నారు. ఆల్రౌండర్గా వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు అయితే, అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వచ్చేసరికి వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా, అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కింద చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. ఓవరాల్‌గా చూసుకుంటే టీమిండియా ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్క్వాడ్‌లో చూసుకుంటే మాత్రమైతే 1, 2 చేంజెస్‌లు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మిగతా ప్లేయర్స్‌ని అయితే మాత్రమైతే 100% అయితే ఉండే అని చెప్పుకోవచ్చు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ రావాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. ఈ వీక్‌లో కాదు నెక్స్ట్ వీక్‌లో మాత్రమైతే టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే మనకు తెలుస్తున్న సమాచారం. మరి చూద్దాం ఈ ఏషియా కప్‌లో వచ్చేసరికి కెప్టెన్‌గా ఎవరు చేయబోతున్నారు? సూర్యకుమార్ యాదవ్ ఏషియా కప్ ఆడతాడా లేదా ఒకవేళ దూరం అయితే అతని ప్లేస్‌లో వచ్చేసరికి కెప్టెన్‌గా టీమిండియా తరపున ఎవరు బరిలో దిగే అవకాశం ఉంది అనే విషయాల గురించి ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.